ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 4 మంత్స్ అవుతుంది. ఓకే. ఈ 4 మంత్స్‌లో ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడ అంటే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ అన్ని హాఫ్ పోర్షన్ అయితే అయ్యింది మాకు. మీకు ఎక్కువగా ఇష్టమైన కోర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏది? నాకైతే టికెటింగ్. వై టికెటింగ్? అంటే నాకు సాఫ్ట్‌వేర్ మీద కొంచెం ఎక్కువ ఉంది. సో, టికెటింగ్ అయితే సాఫ్ట్‌వేర్ జాబ్స్ అట్లా అంటే సిస్టమ్ వర్క్ ఉంటది కదా అని చెప్పి ఐ చూస్ టికెటింగ్. ఓకే. అంటే ఇంటర్ వరకు చదువుకున్నారా? లేదు నేను డిగ్రీ జాయిన్ అయినా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. డిగ్రీ అంటే ఇప్పుడు 3 ఇయర్స్ చేసి మళ్ళీ పీజీ 2 ఇయర్స్ కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా అని. సో, అట్లా ఈ అకాడమీ వీడియోస్ చూసి ఇందులో జాయిన్ అయ్యాను. మన అకాడమీనే చూజ్ చేసుకోవడానికి రీజన్స్? ఇక్కడ దిలీప్ సార్ది ఒక ఇంటర్వ్యూ వీడియో చూసి ఒకసారి కాలేజ్ విజిట్ అయ్యి చూస్తే తెలుస్తుంది కదా ఎట్లుంటుందో అని వచ్చినాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ బట్టి ఓకే బెటరే కదా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అన్నట్టు. 10థ్‌కు అంటే మీరు ఇక్కడ మన అకాడమీలో జాయిన్ అయినంత వరకు చేంజెస్ ఏమన్నా కనిపించాయా మీలో? చాలా ఓకే. లైక్ ఎలాంటి చేంజెస్? ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. మన లైఫ్ మనది. ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్. ఈ వే మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ప్రొఫెషనల్గా ఉండడం, పర్ఫెక్ట్ గ్రూమింగ్ ఉండాలి, అవన్నీ. అంటే ఇంటర్లో ఇవన్నీ ఉండవు కదా, ప్రాపర్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. ఇక్కడ అట్లా టోటల్ డిఫరెంట్. ఇక్కడ మన అకాడమీ గురించి ఏం చెప్తావు? అకాడమీ గురించి అంటే బెస్ట్ అకాడమీ. అంటే బయట అకాడమిక్స్ గురించి నాకు తెలియదు. నేను ఇక్కడికే వచ్చిన కాబట్టి ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ మెంటర్స్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ చాలా బాగా చెప్తారు. టైమింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ట్రైనర్స్ గురించి ఏం చెప్తావు? ట్రైనర్స్ గురించి అంటే వాళ్ళు బెస్ట్ ట్రైనర్స్. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిందే మాకు వచ్చి ప్రాక్టికల్గా కానీ మాన్యువల్గా కానీ వాళ్ళు చెప్తారు. బెస్ట్ అంటే వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ వాళ్ళు మాతో షేర్ చేస్తున్నారు. బయట అకాడమీస్కి మన అకాడమీస్కి అసలు డిఫరెంట్ ఏంది? నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు బయట అకాడమిక్స్లో ఓన్లీ 2 అవర్స్ 3 అవర్సే ఉంటాయి క్లాసెస్. ఆ క్లాసెస్లో వచ్చినామా క్లాసెస్ విన్నామా వెళ్ళిపోయినామా అంతే ఉంటుంది. ఇక్కడ మనకి మార్నింగ్ 10 to 6 వరకు క్లాసెస్ ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఫ్యాకల్టీ బయటనే ఉంటారు స్టాఫ్లో. సో వెళ్ళి మనం డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.